హైదరాబాద్లో నీటి సమస్య నగరంలో నీటి సమస్య తీవ్రంగా మారుతోంది. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు పడిపోతున్నాయని అధికారులు తెలిపారు. బుకింగ్ చేసి 2 రోజులు గడిస్తే కానీ వాటర్ ట్యాంక్ రాలేని పరిస్థితి ఏర్పడింది. హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో బుకింగ్స్ ఎక్కువగా అవుతున్నాయని జలమండలి అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలీకి అందిస్తారు. భూగర్భ జలాలు అడగంటకపోవడంతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. నీరుకు చాలా డిమాండ్ ఉందని చెప్పొచ్చు. నీటి ట్యాంకర్లు బుక్ చేసుకునేందుకు కేవలం ఆన్లైన్లోనే కాకుండా జలమండలి ఆఫీస్ దగ్గర కూడా వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర క్యూలు కడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ మహానగరంలో నీటి ట్యాంకర్ల కోసం పరుగులు పెడుతుందని చెప్పొచ్చు. భూగర్భ జలాల దారుణంగా పడిపోవడంతో జలమండలి ట్యాంకర్లకు బుకింగ్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నెలలో చూసుకుంటే ట్యాంకర్ల సరఫరాకు 2 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. బుక్ చేసుకున్న 24 గంటల్లోనే నీటి ట్యాంకర్ ఇంటి వద్ద ఉండాలి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 1 నుంచి దాదాపు 2-3 రోజుల సమయం పడుతుంది ఆ ట్యాంకర్ ఇంటికి వచ్చే వరకు. ఎందుకంటే భూగర్భ జలాలు అడగంటకపోవడంతో నీళ్లు కూడా చాలా తక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర అయితే క్యూలు కడుతున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ నెలలో చూసుకుంటే అయితే డిమాండ్ చాలా వరకు పెరిగింది. సగటున రోజుకు 18,000 ట్యాంకర్లు బుక్ అవుతుండడంతో సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా రోజుకు 18,000 ట్యాంకర్లు సరఫరా చేస్తున్న 25 నుంచి 30% మేర పెండింగ్ ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 24 గంటల లోపు సరఫరా చేయాలని జలమండలి అధికారులు లక్ష్యం పెట్టుకున్నప్పటికీ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ట్యాంకర్లను టైంకి చేర్చలేకపోతున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే నగరంలో ఐటీ కారిడార్ వైపు ఎక్కువగా బుకింగ్స్ వస్తున్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం మొదలవుతే తప్ప ఈ నీటి కష్టాలు తప్పేలా లేవంటూ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు ఎంత బుక్ చేసుకున్నప్పటికీ వెంటనే ట్యాంకర్లను 24 గంటల్లోపే ఇంటికి పంపించాలని లక్ష్యంతో ఉన్నప్పటికీ కూడా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అంత సులువుగా ట్యాంకర్లు ఇంటికి వెళ్ళలేకపోతున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మినిమం 2 to 4 days వరకు టైం పడుతుంది, వెయిటింగ్ లిస్ట్ పడుతుందంటూ కొంతమంది కూడా జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక వర్షాకాలం వచ్చే వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, HMTV, హైదరాబాద్.